అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. క్షమించాలి, వాయిస్ బాగాలేదు, కోల్డ్లో ఉంది. ల్యాంప్ సినిమా 14వ తారీఖున విడుదలకు పొద్దున ఈ సినిమా ప్రీ లాంచ్ ప్రోగ్రామ్కి పిలిచినందుకు, మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయి ఉండేది కాదు, అయ్యేది. తమిళనాడులో పెద్దగా ఆడేది కాదు, కర్ణాటకలో మాత్రం కొద్దిగా ఆడేది, ఒరిస్సా ఇవన్నీ పేరుకు మాత్రమే అంట తప్ప ఎక్కడ ఆడేది కాదు. ఇవాళ రోజున అలా కాకుండా తెలుగు సినిమా అంచెలంచెలుగా బాగా పెరిగి భారతదేశం యావత్తే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన తెలుగు సినిమా ఎక్సలెంట్ సక్సెస్ అవుతుందంటే దానికి కారణం మనకు అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు, అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు, అన్నీ కూడా రాబట్టి ఇవాళ మరి చాలా సక్సెస్ఫుల్గా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇండియాలో కూడా హిందీ సినిమా వాళ్ళు ఒకప్పుడు అసలు తెలుగు సినిమా అంటే లెక్క చేసేవాళ్ళు కాదు. ఇవాళ చూస్తే ఏదన్నా తెలుగు సినిమాలు మాకు కూడా ఆఫర్ వస్తే చేస్తామండి నేను వాళ్ళకందరికి వాళ్ళు అడిగే రోజులు కూడా వచ్చినాయి. చాలా ఆత్రంగా సినిమాను చూసి సినిమా బాగుందని అనుకుంటే మళ్ళీ లేట్ అయితే మనకు దొరుకుతుందో లేదో, రైట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి కొనుక్కొని దాన్ని మళ్ళీ రీషూట్ చేయడానికి కూడా చాలామంది తాపత్రపడుతున్నారు. అయితే పెద్ద సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో మేము చేసే సినిమాల రోజుల్లో 5 లక్షల్లో అయిపోయేది సినిమా. ఇవాళ రోజున ప్రీ లాంచ్కే 50 లక్షలు అయి ఉంటుంది. మరి ఆ రోజున తీసిన చిత్రాల పద్ధతి వేరు, ఈ రోజున తీసిన చిత్రాల పద్ధతి వేరు. ఆ రోజున ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండేవి, లేకపోతే పౌరాణిక చిత్రాలు, ప్రేమ కథలు, జానపద చిత్రాలు ఉండేవి. ఇవాళ మన మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అయిన తర్వాత ఇంగ్లీష్ పిక్చర్ స్టాండర్డ్లో మనం ఏమి తక్కువ ఉండకూడదు, మన సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా బాగా తీస్తున్న మాట మాత్రం వాస్తవం. అయితే పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమా కూడా బతికినప్పుడే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇవాళ చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, కానీ అందులో మన టెక్నీషియన్ ఎవరినే బుక్ చేయరు. ఇండియాలోనో అవసరం అయితే అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో యూకేలోనో మంచి మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన రెమ్యూషన్లు ఇచ్చి హోటల్స్లో పెట్టి ఫ్లైట్స్లో తీసుకొచ్చి అలా తీస్తున్నారు. ఈ చిన్న ఆర్టిస్టులకి అయితే అసలు అవకాశం ఇవ్వదు. ఏమన్నా జూనియర్ ఆర్టిస్టుల వరకు ఇక్కడ వాళ్ళు తీసే సినిమాల్లో మనకు అవకాశం వస్తుందేమో, కానీ చిన్న ఆర్టిస్టులు కూడా ఎవరికి కూడా అవకాశం రావట్ల. చిన్న ఆర్టిస్టులు బతకాలి అని అనుకుంటే, చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా పని దొరకాలి అని అనుకుంటే చిన్న సినిమాలు ఖచ్చితంగా రావాల్సింది. చిన్న సినిమా వస్తేనే ఈ తెలుగు సినిమాని నమ్ముకొని ఒకప్పుడు మెడ్రాస్లో ఉండే మనందరూ కూడా ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్కి. ఇక్కడ కొద్ది రోజులు బాగానే జరిగినాయి, కానీ వాళ్ళ పద్ధతులు మారిపోయి ఇవాళ చాలామంది వేషాలు లేక, ఏం చేయాలో తెలియక, ఈ వృత్తిని వదిలి ఇంకో వృత్తులకి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తప్పదు, ఒకసారి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీన్ని వదిలి వెళ్ళలేము. ఎందుకంటే మనందరూ కూడా ఆశాజీవులు. ఈ సినిమాలో రాకపోయినా నెక్స్ట్ సినిమాలో నాకు మంచి వేషం ఇస్తున్నారు, గ్యారంటీగా మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆశతోటి ఉంటాం. మనం ఆశ తప్పని మాత్రం అన్ను, అలాంటి ఆశ లేకపోతే అసలు ఇక్కడ బతకలేము కూడా మనం. ఇవాళ చిన్న సినిమా, ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమాలకు పోటీగా నిలబడి, కానీ ఇవాళ రోజున చిన్న సినిమాకి థియేటర్లు కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. అలా కాకుండా చిన్న సినిమాని ప్రొటెక్ట్ చేయడం కోసమని కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సినిమా బతకదు. ఇవాళ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంటే ఊళ్ళో ఉన్న థియేటర్లు అన్నీ కూడా పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. చిన్న సినిమాకి ఏదైనా కమిట్ అయితే కూడా సినిమా కలెక్షన్ లేదు అని చెప్పి వెంటనే తీసేసి 2వ రోజు తీసేసి పెద్ద సినిమాకి ఇచ్చేస్తున్నారు. పైగా హోటల్స్, థియేటర్లో ఉండే సైకిల్ స్టాండ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద సినిమా తీసుకోండి సార్, చిన్న సినిమాకి ఏం రావట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చేస్తారు.
అలా కాకుండా అవ్వాలంటే చిన్న సినిమాలు కొన్ని మంచి హిట్స్ రావాలి. గతంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించిన సంగతి మనకు అందరికీ తెలుసు. అలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. కేవలం విదేశీ సాంకేతికతో మనం పోటీపడి ఆ సినిమాలు చేద్దామని అనుకుంటే దానికంటే మన సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఏమి రావట్లా. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కూడా రావాలని, అలాగే మన పౌరాణికాలు ఇవాళ ఎన్ని రకాలుగా పౌరాణికాల సినిమాల్ని మళ్ళీ మళ్ళీ తిరిగి తీసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. బాబు గారు లాంటి డైరెక్టర్ కానీ, విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లు కానీ, మరి ఇవన్నీ కూడా ఎన్ని సినిమాలు తీశారు, అంత అద్భుతమైన సినిమాల్లో చేయగలిగారు. దాసరి నారాయణరావు గారు అయితే పూర్తిగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని ఎక్కువ తీశారు. ఆయన ఎంతోమంది కొత్త కొత్త ఆర్టిస్టులకి, కొత్త కొత్త టెక్నీషియన్లకి ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆ లైఫ్లో ఆ లైఫ్ పొందిన వాళ్ళు నేను కూడా ఒకటి. దాసరి గారి నా మొదటి సినిమా అయిన తర్వాత రెండో సినిమా దాసరి గారి డైరెక్షన్లో తిరుపతి అనే ఒక సినిమా చేశాం. ఆ తిరుపతి చేసేటప్పుడు ఆయన నన్ను పరిశీలించి, దాసరి గారు, మురళి నీకు మంచి ఫ్యూచర్ ఉందయ్యా, నా సినిమాలన్నింటిలో నీకు వేషం ఇస్తాను, తప్పకుండా నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను ఆయన మాట ఇవ్వటం, ఆ మాట నిలబెట్టుకొని దాదాపుగా ఆయన దగ్గర 30 సినిమాలు పైగా చేశాను నేను ఒక దాసరి గారి డైరెక్షన్లో. అందులో హీరోగా చేసినవి ఉన్నాయి, సెకండ్ హీరోగా చేసినవి ఉన్నాయి, గెస్ట్ రోల్స్ చేసినవి కూడా ఉన్నాయి. మరి ఇవాళ రోజున చిన్న చిన్న ఆర్టిస్టుకి సరైన అవకాశాలు రావటం వల్ల ఒక విధంగా టీవీ అనేది బతకకపోతే, ఇవాళ టీవీ కనుక లేకపోయి ఉన్నట్లయితే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలా కాకుండా టీవీల మూలంగా మన టాలెంట్ చూపించుకోవడానికి అవకాశం వస్తుంది. అసలు కొన్ని సీరియల్స్లో చూస్తే డైలాగ్ రైటర్స్ ఎంత అద్భుతంగా రాస్తున్నారంటే, సినిమాల్లో కూడా ఇంత మంచి డైలాగ్ రావట్లేదని ఎంత గొప్ప డైలాగులు రాస్తున్నారు. ఆ విధంగా మనం మన సినిమాని, చిన్న సినిమాని మనం బతికించుకోవాలి. బతికించుకోకపోతే మనం బతకలేము. అందుకని ముఖ్యంగా ఈ సినిమా ల్యాంప్ అంటే మనకందరికీ తెలుసు లైట్. వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంధకారంలో ఉంది, చిన్న సినిమా బతకలేకపోతా ఉంది. అలాంటి చీకటిని పారదోలటానికి ఈ ల్యాంప్ రావాలని, ఈ ల్యాంప్ మూలంగా అందరికీ వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయవంతం అయితే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇంకా 10 మందికి ప్రొడ్యూసర్లు చిన్న సినిమాలు చేద్దాం, మనం కూడా మంచి సినిమాలు చేద్దామని ముందుకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి అలా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఇండస్ట్రీని బతికించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారుతో పాటు ఈ వేదికని పంచుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఒక చక్కటి గౌరవంలా అనిపిస్తూ ఉంది. సో ఒక చిన్న సినిమా అయినప్పటికీ ల్యాంప్ ఎందుకు చిన్న సినిమాని ప్రోత్సహించాలి అనే ఒక మాటకు వస్తే, ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నప్పుడు ఒక సినిమాని నమ్మి, డైరెక్టర్ని నమ్మి, ఒక ప్రొడ్యూసర్ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే, ముందుగా ఈ సినిమాకి హీరో ఎవరు అంటే ప్రొడ్యూసర్. సో ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారు, కరెక్టేనా? ముందుగా ప్రొడ్యూసర్ శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ, అలాగే దర్శకులు రాజశేఖర్కి కూడా నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ చెప్తూ, వినోద్ ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం, చక్కటి ఆర్టిస్ట్. సో ఈ సినిమా తనకు ఒక చక్కటి బ్రేక్ అయ్యి, అలాగే అందరికీ ఈ సినిమాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక మంచి ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ లాగా, లేకపోతే ఒక ఏంటంటారు, ఒక ప్లాట్ఫామ్ లాగా అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. ల్యాంప్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్ చేసినటువంటి మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్, అండ్ మీడియా వారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ మూవీలో మంచి చాలా ఫీల్ కంటెంట్ ఉంది. ఒక టెక్నికల్గా కానీ, ఒక స్క్రీన్ ప్లేలో కానీ, అంటే స్పెషల్లీ యూత్ చాలా ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. సో మిస్ అవ్వకండి. చిన్న సినిమాని చిన్నగా చూడకుండా పెద్దగా ఆశీర్వదించి తీరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తే నిజంగా ఎక్కడికి వెళ్ళరు, ఈ సినిమా చూస్తూనే ఉంటారు. థియేటర్స్ లో కూడా ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి డెఫినెట్ గా.
ఎందుకంటే ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలి. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు రామారావు గారికి వాళ్ళ ఊరి నుంచి ఫోన్ వచ్చింది, ఈ పెద్ద అబ్బాయి చనిపోయారు అని. షాక్ అయ్యారు ఆయన, ఏం చేయాలో తెలియదు. ఈ లోపల అసిస్టెంట్ డైరెక్టర్ సార్ షార్ట్ రెడీ అన్నారు. ఓకే వచ్చేస్తారని జస్ట్ అట్లా చెప్పు చేసుకొని వెళ్ళి చేశారు. అవగానే మళ్ళీ వెళ్ళి పైన అక్కడ కూర్చుంటున్నారు. షార్ట్ కి మధ్యలో ఎప్పుడు కూడా ఆయన సెట్ బయటికి వెళ్ళరు అసలు. నాగేశ్వరరావు గారికి అనుమానం వచ్చింది, ఏమిటి మాటికి పైకి వెళ్తున్నాడు అని పైకి వెళ్ళి చూస్తే ఇంట్లో కళ్ళకు నీళ్ళతోటి వెయిట్ చేస్తున్నాడు ఒక్కటే. అనుమానం వచ్చి బ్రదర్ ఏంటిది అంటే ఏం లేదు అని చెప్పాను. కాదు చెప్పు, ఎప్పుడు ఇట్లా పైకి రావట్లేదు, ఇట్లా కూర్చోడం ఒంటరిగా చూడలేదు అని. అప్పుడు చెప్పాను మా పెద్ద అబ్బాయి చనిపోయాడు, ఇప్పుడు ఫోన్ వచ్చింది. మరి ఎందుకు వెంటనే బయలుదేరడం ఇదేమిటి అంటే, మీరందరూ ఇంతమంది కాంబినేషన్ లో ఉంది సీన్, ఇవాళ కనుక ఈ సినిమా చేయకపోతే చాలా మంది నిర్మాతలు ఇబ్బంది పడతారు అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళందరినీ కాల్ షీట్ నేను చూసుకుంటాను, మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పి పంపించారు ఆయన. అది మీకు కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మీ నాన్నగారు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. గ్రాండ్ గా సక్సెస్ అయింది. అలాగే చెప్తా అదే చెప్తా మీ గురించి చెప్పాలండి. కిషోర్ దాస్ గారు చాలా కాలంగా పరిచయం, అంటే ఎక్కువగా కలిసి ఉండకపోయినా చాలా సినిమాలు ఆయన చేసిన సినిమాలు చూడటం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక సన్నివేశం మాత్రం ఆయన గురించి నేను మర్చిపోలేను, ఎప్పుడు కనపడినా ఆయన చూడగా నాకు అదే గుర్తుకొస్తుంది. చటర్జీ గారని సమత ఆర్ట్స్ అండ్ బ్యానర్ చాలా సినిమాలు, తెలుగు సినిమాలు చేశారు, హిందీ సినిమాలు కూడా చేశారు. అదే మల్లెపూ కూడా తీశారు, చాలా తీశారు. జీవితంగా మల్లెపూలు చాలా తీశారు. కృష్ణరాజు గారు సోహన్ బాబు గారిని పెట్టి తీశారు కొన్ని. ఈయనకి మంచి మిత్రుడు, ఆయన మా ఊరే. ఆయన ఒక రోజు ఏదో పాప రేసులకి వెళ్ళి తిరిగి నాకు ఒంట్లో బాగా వెళ్ళిపోతున్నానని చెప్పి కారు ఎక్కువ వస్తూ షుగర్ డౌన్ అయింది ఆయనకి. ఒకసారి స్వీట్ హోమ్ దగ్గర ఆపి డ్రైవర్ని వెళ్ళి స్వీట్ కొనుక్కురా అన్నారు. ఆయన స్వీట్ కొనుక్కొచ్చే లోపల కార్లోనే విరిగిపోయి చనిపోయారు. రోజులందరం బాధపడ్డాం, వెళ్ళాం, క్రిమేషన్కి వెళ్ళాం. ఇక ఆల్మోస్ట్ తలకొరి కూడా పెట్టారు. అప్పుడే జస్ట్ ఈయన కారులో దిగి హడావుడిగా ఈ పర్సనాలిటీతో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమిటి ఇది అంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అండి అన్నారు. ఈయన రాగానే ఏం చేశారంటే ఒక బ్రాండీ బాటిల్ పుచ్చుకొని వచ్చారు. గబగబా మూతలు తీసి ఆ శవం మీద ఇలా పోసేసారు. అలాగే ఏంటండి ఇది అంటాను, ఆయన చాలా ప్రీతిపాత్రం అయిందండి. మీ ఇద్దరం కలిసి కూడా ఎక్కువ సార్లు తీసుకున్నాం. ఇక ఆఖరిసారి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన నాకు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు నాకు మంది ఇస్తారో కూడా నాకు తెలియదు. అందుకని చివరి యాత్రగా ఆయన ఇది చేద్దామండి అన్నారు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అలాంటి ఎక్స్పీరియన్స్ తో మంచి మిత్రుడైన మీకు మాకు అందరికి కూడా ఒక మంచి వ్యక్తి. అందుకే మీరు 10 మంది సరదాగా ఉండాలంటారు, మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అలాగే నవ్వుతూ ఉండాలని, మంచి క్యారెక్టర్స్ ఇంకా చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే వినోద్ ముడ్లక్కమ్మ డైరెక్టర్, ఓకే గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఓకేమ్మా రైట్, ఓకేమ్మా రైట్.